అభి, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. మరి ఎందుకురా దూరంగా వెళ్తున్నావు? డల్గా ఉన్నావేంటి? అభి, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. చెప్పు అభి. ఇక నుంచి నాతో మాట్లాడకండి, ఆటలాడకండి. ఏమైందిరా? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? చెప్పు అభి, నిన్నే అడుగుతున్నాను. నాతో మాట్లాడొద్దని చెప్పానా? అదే ఎందుకని అడుగుతున్నాను. నిన్నే అడిగేది, చెప్పు బాబు. తనకు నచ్చలేదు. రే, ఏదో చెప్పాడురా. హలో ఆకాష్, ఎలా ఉన్నావు? రిపోర్ట్స్ వచ్చాయా? డాక్టర్స్ ఏమన్నారు? హో, 2 రోజుల్లోనా? సూపర్. సరే సరే, ఓకే, బాయ్. ఆరోగ్యం జాగ్రత్త. బాయ్. ఎస్, కమన్. ఎక్స్క్యూజ్ మీ. మీరు? మ్యామ్, నేను సైకియాట్రిస్ట్ విల్సన్ గారి అసిస్టెంట్ కాంచన్ని. ఓ, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏదైనా? నో థ్యాంక్స్ మ్యామ్. ఏ పని మీద వచ్చారు? విల్సన్ సార్ ఏదైనా చెప్పారా? అభి వినుల కేసు విషయంగా సార్ ఒక ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి వేరే ఊరు వెళ్లారు. ఓ, సపోజ్ ఆయన రావడానికి లేట్ అయితే ఈ ఎవిడెన్స్ మీకు ఇమ్మని చెప్పారు. ఏం సిటీ ఇది? సార్ ఈ కేసు విషయంగా కలెక్ట్ చేసిన, రీసెర్చ్ చేసిన డీటెయిల్స్ అన్ని దీనిలో ఉన్నాయి. ఓ, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. జాగ్రత్త ఆకాష్, మెల్లగా. ఇదిగోండి. రండి. అభి, నువ్వెలా ఉన్నావు? మాట్లాడరా. మీరెలా ఉన్నారు బాబాయ్? నేను బాగానే ఉన్నానురా. చాలు, ఇది చాలురా. ఆగిపోయాను. హే, ఏంటి? ఏమైంది? హే, ఎందుకు ఏడుస్తున్నావు? నేను వచ్చేసాను కదా, ఊరుకో. నాకేం కాలేదు కదా. పిల్లలు గమనిస్తున్నారు. ఏడవకు, నేను బాగానే ఉన్నాను. ఏడవకు, రిలాక్స్, నవ్వు. నువ్వు ఏడిస్తే పిల్లలు చూసి భయపడరు. నేను టిఫిన్ రెడీ చేస్తాను. సరే పదండి, వెళ్దామా?